హాయ్ హలో అందరికీ. హోటల్ స్టైలు గట్టి చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక బౌల్ వేరుశెనగ గుళ్ళు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ తీసుకొని వాటిని అటు ఇటు కదిలి వేయించాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పల్లీలు. సో ఇప్పుడైతే నేను కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి అయితే నేను కడిగి శుభ్రం చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి అనమాట. ఇలా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. వేరుశెనగుళ్ళు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఒక హాఫ్ బౌలు వేయించిన శనగపప్పు తీసుకోవాలి. ఒక బౌల్ వేరుశెనగుళ్ళు అయితే హాఫ్ కప్ అయితే వేయించిన శనగపప్పు అయితే తీసుకోవాలి. ఇది కూడా తీసుకొని 1 మినిట్లో ఆపేస్తామనగా స్టవ్ వేసుకోవాలన్నమాట. ముందుగానే వేసుకోవద్దు, ఎక్కువ మాడిపోతాయి అన్నమాట వేయించిన శనగపప్పు. ఆ తర్వాత ఒక కొబ్బరి చిప్ప అయితే నేను ఇలా ఫ్రెష్ కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకొని వేయించుకుందాము 1 నిమిషం పాటు. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీ వంటలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి. ప్లీజ్ ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చాలా ఈజీ రెసిపీస్ అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి. ఇలా అయితే మనకి సరిపోతుందనమాట. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇవన్నీ చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. అచ్చ హోటల్ స్టైల్లో ఉంటుందండి. చట్నీ మాత్రము సూపర్గా ఉంటుందన్నమాట. ఇందులో మనము చింతపండు కానీ వెల్లుల్లి కానీ ఇంకా మిగతా ఏమీ యాడ్ చేయట్లేదు. సూపర్ టేస్టీగా ఉంటుంది, హోటల్లా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసినాక ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. సో జీలకర్ర వేసేసి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు అయితే తీసుకుంటున్నాను. టేస్ట్కు తగ్గట్టు కొంచెం రాళ్ళ ఉప్పు అయితే తీసుకున్నాను. టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో వేసేసుకొని నేను ఇది మిక్సీ పట్టేస్తాను. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇదైతే గ్రైండ్ చేస్తానమాట. మనకి చట్నీ అయితే చూడండి మంచిగా ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. అచ్చం హోటల్ స్టైల్లా ఉంది. సూపర్గా అంటే సూపర్ వచ్చింది. ఇడ్లీ దోశ దేంట్లోకైనా సూపర్ అని చెప్పొచ్చు. దీన్ని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. దీన్ని మనము పోపు పెట్టుకోవాలండి. బౌల్లోకి తీసుకోవాలి. ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకోండి, ఎందుకంటే నిలవ ఉండదు కాబట్టి మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని తయారు చేసుకోండి చట్నీ అనేది, ఓకేనా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి అయితే యాడ్ చేయలేదు, కావాలంటే మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పోపు తీసుకెళ్ళి నేను మన చట్నీలో అయితే యాడ్ చేస్తాను. చూసారు కదా, ఈ చట్నీలో పోపు వేసిన తర్వాత స్పూన్తో మళ్ళీ చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే చట్నీ ఆయిల్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. అసలు చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే కిచెన్ అంతా అదే స్మెల్ అనమాట. చట్నీ హోటల్ చట్నీ సూపర్గా అయితే వచ్చింది. సో ఇదంతా మిక్స్ చేసేసాము. బాగా మిక్స్ చేసేయాలి. చేసేసినాక నేను దీన్నైతే ఈ చట్నీని ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇంకా దేంట్లోనైనా ఉప్మాలో దేంట్లోకైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. పల్లి కొబ్బరి చట్నీ సూపర్గా ఉంది. నేనైతే పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. సో చూసారు కదా, పెసరట్టు అయితే వేసాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చింది. సో పెసరట్టుతో అయితే నేను ఈ చట్నీని సర్వ్ చేసుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని డైలీ చెక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.